నాకు నెల క్రితమే బ్రేకప్ అయింది. ఈ పెళ్ళి తప్పించుకోలేక చేసుకున్నా. నా నుంచి ఏ ప్రేమ గేమ ఎక్స్పెక్ట్ చేయకు. నేను జస్ట్ నీకు మగుణ్ణి, నువ్వు జస్ట్ నాకు పెళ్ళాన్ని. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. మనసులో మధువుని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని చేసుకొని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మామ. మా ఇంట్లో ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదురా. నేనేమైపోతానని బలవంతంగా చేశారు. చేసుకున్నావు కదా, ఎలా అయినా చూసుకో. చూసుకుంటారా? ఒక హస్బెండ్లా ఉండగలుగుతా అంతే. రే, నీకెలా చెప్పాలరా? నువ్వేం చెప్పదురా. నేను మధుని మర్చిపోలేను. నా లైఫ్ ఇంతే. రే, ఇలాంటివన్నీ మామూలే సంధ్య. పెళ్లికి ముందు ఎవరికైనా ఇలాంటి ప్రేమలుంటాయి. ఎవరూ చెప్పుకోరు, మీ ఆయన చెప్పారు అంతే. కాదుమా, నైట్ ఆయన అలానేసరికి చాలా బాధేసిందమ్మా. అవన్నీ ఏం పట్టించుకోవద్దు, మంచిగా ఉండు. నువ్వే ప్రేమగా చూసుకో, ఆయనే మాట్లాడు. సరేమా, ఆయన వచ్చినట్టున్నా, నేను మళ్ళీ కాల్ చేస్తా.
2 సార్లు చెక్ చేశాను, పాజిటివ్ అనే వచ్చింది. మీ ఆయనకి చెప్పావా? ఆయనకా? ఇంకా చెప్పలేదు. ముందు ఆయనకి చెప్పు. సరే సరే చెప్తానులే. సరే అయితే. సరే మా బాయ్. ఏమండి? కూరగాయల షాప్ పక్కనే ఉంది. ఏమన్నా అవసరం అయితే వెళ్ళి తెచ్చుకో. ఎవరు? డెలివరీ బాయ్. ఇతనేనా నీ కొత్త బాయ్ ఫ్రెండ్? అలా ఎలా మారిపోతారా? మనసులో కొంచెం కూడా బాధ ఉంటుందారా ఈ అమ్మాయిలకి? ఆ మధు నిన్ను నిజంగానే లవ్ చేసి ఉంటే బాధపడేదిరా. ఏదో కొన్ని రోజులు నీతో టైంపాస్ చేసింది. తర్వాత మంచి డబ్బున్నాను చూసుకొని బాగా సెటిల్ అయ్యింది, హ్యాపీగా ఉంది. కానీ నువ్వే ఆ అమ్మాయిని తలుచుకొని పిచ్చోళ్ళలా తిరుగుతున్నావు. నువ్వు బాధపడింది సరిపోక నీ భార్యను కూడా బాధ పెడుతున్నావు. కరెక్ట్ కాదు మామ. చిచి, ఆ మధు పేరెత్తితేనే కంపరంగా ఉంది నాకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ భార్యను ప్రేమగా చూసుకోరా. నిన్నంతలా లవ్ చేసి నిన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నీ అదృష్టం. వెళ్ళు మామ. సంధ్య, ఏమైంది? మీరు సడన్గా అలా పిలిచేసరికి ఏడుపు వచ్చింది. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? హా, రేపు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఏమైంది? ఒంట్లో బాలేదా? కొద్ది రోజులుగా వామిటింగ్స్ అవుతున్నాయి, పుల్లగా తినాలనిపిస్తుంది. అంగట్లో వస్తువు అయితే ఒక్కదాన్నే వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ చెకప్కి ఒక్కదాన్నే వెళ్ళలేను కదా. మన సమాజంలో ఎంతోమంది సంధ్య లాంటి అమ్మాయిలకి పెళ్ళి అంటే తను పెరిగిన ఇంటిని వదిలేయడం, తనని ప్రేమించే కుటుంబాన్ని వదిలేయడం, తను జీవించే జీవితాన్నే వదిలేయడం. అలా తన జీవితంలో అన్నీ వదిలేసి వచ్చిన అమ్మాయిని నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి బాధపెట్టి తనని ఇంకో సంధ్యలాగా మార్చకుండా నువ్వే తనకు ఒక కొత్త జీవితంలాగా మారితే మీ వైవాహిక బంధం ఎన్నో సంతోషాలతో బలంగా ముడిపడిపోతుంది. లెగ్గు 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 త్వరగా.
పొద్దున పొద్దున కాదు, ఆల్రెడీ 7:30 అయింది. నాకు పనుంది, బయటికి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి, ఈరోజు కాఫీ మీరే పెట్టుకోండి. సర్లే. అరే మామా ఏముందిరా ఫిగర్ కత్తిలా ఉందిరా. హలో, నీతోనేరా మాట్లాడేది. అరే వీడియో చూసావా? చూసా. ఏంట్రా వీడియో? తనేంట్రా అలా చేయడం? అరే ఆ వీడియోలో ఉన్నది నువ్వే కదా? నువ్వే కదరా? నేను కదని తెలిసి అడుగుతున్నావు కదా. ఫోన్ పెట్టరా ముందు. దీనమ్మ ఫిగర్ ఏముందిరా బాయ్, కత్తిలా ఉందిరా అమ్మాయి. ఇంత సెక్సీగా ఉంది అమ్మాయి. అరే మామా ఏముందిరా ఫిగర్ కత్తిలా ఉందిరా. దీనమ్మ ఫిగర్ ఉందిరా బాయ్, కత్తిలా ఉందిరా అమ్మాయి. ఇంత సెక్సీగా ఉంది దీనమ్మ ఫిగర్ కత్తిలా ఉందిరా. మామా ఏముందిరా ఫిగర్ ఏముందిరా బాయ్. ఎంత సెక్సీగా ఉంది ఫిగర్ కత్తిలా ఉందిరా. అమ్మ ఫిగర్ ఏముందిరా బాయ్, కత్తిలా ఉందిరా అమ్మాయి. ఎంత సెక్సీగా ఉంది ఫిగర్ కత్తిలా ఉందిరా. నేను బ్యాగ్ మోయడానికి అంత కష్టపడుతుంటే అలా చూస్తూ కూర్చున్నారేంటి? బయట ఎండలు మండిపోతున్నాయి. నాకు కూడా మండిపోతుంది ఇక్కడ. అయినా ప్రతిదానికి నా హెల్ప్ కావాలి నీకు. అసలు ఏమైంది ఇప్పుడు?
కృష్ణ ఎక్కడున్నావురా? ఎడారా మన అడ్డాలో. వస్తున్నా. అరే ఏమైందిరా? వచ్చిన తర్వాత మాట్లాడతారా? ఏంట్రా పొద్దునే వచ్చావు? అరే ఏమైంది? ఏమైందిరా చెప్పు, ప్రాబ్లం ఏంటి? అరే నేను ప్రాబ్లంలో ఉన్నట్టు నీకెలా తెలుసురా? నువ్వు నా ఫ్రెండ్ వేరా, నీ మోం చెప్తుంది. నీకు ఏదో కష్టం వచ్చింది, ఏంటో చెప్పురా. నేను నా వైఫ్కి నా గత మొత్తం చెప్పాను. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత తనని చాలా ఇష్టపడ్డం మొదలు పెట్టారా. ఇప్పుడు తనంటే నాకు ఎంతో ప్రేమ. కానీ తను మాత్రం ఏమైందిరా? మోసం రా. తనకు పెళ్లికి ముందే వేరే వాళ్ళతో అఫైర్ ఉన్న మ్యాటర్ నా దగ్గర దాచిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? అఫైర్ ఏంటి? దాచడం ఏంటి? నేను నమ్మను. నమ్మవా? ఇది చూడరా. ఇప్పుడు నమ్ముతావా? అరే అరే కృష్ణ, ఏదో ఒకటి మిస్ అయినారా ఇక్కడ మనం. ఒక్కసారి మన కళ్ళు చూసేది అంతా నిజం కాదు. నువ్వు తొందర పడకు, సిల్లీ డిసిజన్ ఏం తీసుకోకురా. ఇంకేంట్రా మిస్సింగ్? వీడియోలో కొంత మాత్రమే ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? తెలియదు కదా. కొంచెం రిలాక్స్ రా. ఆవేశం ఆలోచనని చంపేస్తుంది. కూల్ యువర్ మైండ్. ఫస్ట్ కూల్ యువర్ మైండ్, దెన్ థింక్. ఆ ఫోన్ ఇవ్వు. అరే ఇది ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఉందిరా. చూడు, టైటిల్ కూడా ఉంది దాంట్లో. అరే నువ్వు నా ఫ్రెండ్వి, నా పిల్లల్ని సపోర్ట్ చేస్తావేంటి? నేను ఎవ్వరికి సపోర్ట్ కాదు, నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా అంతే. ఆ వీడియోలో మొత్తం క్లియర్గా తెలుస్తుంది కదరా. నేను ఒక ఈడియట్ని, ఫూల్ని. నా గతం మొత్తం తనకు చెప్పి అంతా అయిపోయింది అనుకున్నా. నా వైఫ్ ఇలాంటిదని ఆలోచిస్తేనే తను ఛీ. అరే కూల్ రా, ప్లీజ్ రా. తనతో ఒకసారి మాట్లాడి చూడు, నిజమేంటో కనుకో. ఇంక మాట్లాడలేవురా, డివోర్సే. అరే నువ్వు ఇప్పుడు నిజంగా ఐడియట్ లాగా మాట్లాడుతున్నావు. ఎంత చిన్న మ్యాటర్కి డైవర్స్ అని పెద్ద డిసిజన్ అవసరమా? అరే నీ పిల్లం కూడా ఇలా వీడియోలో పాపులర్ అయితే నాకు కష్టం ఏంటో నీకు తెలుస్తుంది. అయినా నీకెలా తెలుస్తుందిలే, నీకు అసలు పెళ్ళైతేనే కదా. अरे सॉरी सॉरी यार, गलती हो गया, सॉरी यार. अरे विनुरा, रे कृष्णा. ఈయనకి టీ ఇవ్వలేదని కోపంగా ఉన్నట్టున్నారు. ఈ బిర్యానీ చూసి ఫుల్ ఖుష్ అయిపోవాలి. వచ్చేసారా?
ఫ్రెష్ అవ్వండి, మీకు సర్ప్రైజ్ ఉంది. ఆల్రెడీ ఇచ్చిన సర్ప్రైజ్ సరిపోదా? నాకు వద్దు అంటే నీకు అర్థం కావట్లేదా? ఏమైందండి? ఏమైనా తప్పు చేశానా? ఇంకీ నాటకాలు ఆపు. ఏమండి? 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 నేను నా గురించి నీకు మొత్తం చెప్పాను, కానీ నువ్వు నీ గురించి మొత్తం దాచావు. ఇదే నీ నిజ స్వరూపం. ఇంత మోసమా? అంత పెద్ద మాటలు వద్దండి, నేను చెప్పేది వినండి. ఈ వీడియో బాగా చూడండి, ఇది ఒక షార్ట్ ఫిలిం. ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర ఆడింది కూడా ఒక భార్యకి ఒక యాక్టింగేగా. ఇంక నువ్వు నాకొద్దు, డివోర్స్కి రెడీ అయిపో. నేను చెప్పేది వినండి, ఒకసారి వినండి. ఈ వీడియో నిజమే, కానీ అదొక షార్ట్ ఫిలిం. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ కాదు కాదు, ప్రాణం. అందుకే మా డాడీకి తెలియకుండా యాక్టింగ్ చేశాను. ఈ షార్ట్ ఫిలింలో నాదొక వేష పాత్ర. ఆ డైరెక్టర్ ఆ వీడియోని పబ్లిసిటీ కోసం ఇలా కట్ చేసి వైరల్ చేశాడు. అసలు ఆ వీడియో అలా ఉండదండి. మీరు చూసేదంతా అబద్ధం, నిజం వేరే. నన్ను నమ్మండి. చూసిందంతా నిజమే కదా? అంతే, మీ మగాళ్ళంతా ఇంతేనేమో. ఆడది ఏం చేసినా ఎంత చెప్పినా నమ్మరు. ఆ రోజు ఈ వీడియో చూసి మా నాన్న బలవంతంగా మన పెళ్లి చేశాడు. ఆ ఒక్క వీడియో చూసి నన్ను ప్రేమించిన నా ఫ్యామిలీ కూడా నా క్యారెక్టర్ బ్యాడ్ అని డిసైడ్ చేశారు. బలవంతంగా పెళ్లి చేశారు. ఈరోజు మీరు కూడా అదే వీడియో చూసి మళ్ళీ నా క్యారెక్టర్ బ్యాడ్ అంటున్నారు. ఆడపిల్లంటే అంత చులకనా? తను ఏం చేసినా తప్పే. తనకి ప్యాషన్ ఉండదు, ఇష్టం ఉండదు, అయినా నేను అడ్జస్ట్ అయ్యాను. మీ ప్రేమ చూసి నా యాక్టింగ్, నా ప్యాషన్ని నాలోనే సమాధి చేసుకున్నాను. మీరు నా లైఫ్ అనుకున్నాను, మీరే నా సర్వస్వం అనుకున్నాను. అది నా ఫస్ట్ షార్ట్ ఫిలిం అండ్ లాస్ట్ షార్ట్ ఫిలిం. సరే, నేను మీకు వద్దనుకుంటే అలానే వెళ్ళిపోతాను.
నీతోనే కలిసి కన్న ఆ కలలన్నీ కన్నీరేనా ఇన్నాళ్ళు పంచిన ప్రేమే సెలవంటూ ఇక ముగిసేనా ప్రేమంటూ నీతో వేసిన ప్రతి అడుగు తడబాటేనా మనసారా పెంచిన ఆశే ఎదకే గాయం చేసేనా ప్రేమంటే మనదే అంటూ చివరికి ఒంటరి అయ్యానా నీతోనే పయనం అంటూ ప్రశ్నల్లేనే మిగిలానా रे कृष्णा 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 लो कितना टाइम भाई दरवाजा खोलने को ఏమైందిరా ఇంకా కోపంలో ఉన్నా ఇగో ఇది చూడు చూడు మొత్తం చూడు సరిగా చూడు హాయ్, నా పేరు మధుమిత. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కాదు, పిచ్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. అందులో వేషపాత్ర చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. అండ్ యాక్టర్ అంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయాలి కాబట్టి సో నేను ఈ రోల్ని చాలా నీట్గా ఛాలెంజ్గా తీసుకుని చేశాను. I hope you all like it, and please watch my Madhumita short film and do subscribe. సారీ రా ఏయ్, I'm really sorry సారీ రా. నాకు కాదురా, సారీ నాకు కాదురా, తనకి చెప్పు. వెళ్ళు. సారీ మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? మీరు నా హస్బెండ్ అండి. సారీని ఈ సారీ ఒక హస్బెండ్ వైఫ్ చెప్తుంది కాదు, ఒక మగాడు ఆడదానికి చెప్తున్న సారీ. పెళ్లి తర్వాత మీరు మీ ఆశయాల్ని చంపుకుని మా కోసం అన్నీ త్యాగం చేస్తారు. అలా త్యాగం చేసిన ప్రతి ఒక్క ఆడదానికి మగాళ్ళందరి తరపున చెప్తున్న సారీ. సారీని యాక్టింగ్ చేస్తాను, యాక్టింగ్ చేయి, నేను సపోర్ట్ చేస్తాను. సరే మరి బాయ్, యూ బోత్ ఎంజాయ్ యూర్ సెల్ఫ్. అరే కృష్ణ, మనం కలుద్దాం సాయంత్రం, ఓకేనా? బాయ్. మన కళ్ళు చూసేవి అన్నీ నిజం కాదు. దయచేసి యాక్టర్స్ వాళ్ళు చేసే క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు. అలాగే లేడీస్ని గౌరవిద్దాం. పెళ్ళి తర్వాత వాళ్ళకి అంతకుముందు ఏమైనా అఫైర్స్ ఉన్నాయా అని ఎంక్వైరీ చేయడం ఆపి అంతకుముందు వాళ్ళకి ఏమైనా గోల్స్, ప్యాషన్స్, ఆశలు, ఆశయాలు ఉన్నాయేమో అడిగి చూడండి. అంతే. మీకు అర్థమైందని అనుకుంటున్నాం.